సో ఇప్పుడు అందరూ అయితే ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. మరి తర్వాత ఏంటి? ఎంసెట్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నా ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేదాకా కూడా తెలియదు ఎంసెట్ అంటే ఏంటో. నేను ఎంసెట్ కోచింగ్ కోసం రోజు సైకిల్ మీద డైలీ 7 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసేవాడిని. అది కూడా సండే కూడా క్లాసెస్ ఉండేవి. సో అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడైతే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ గురించి అయితే చెప్తాను వినండి. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ లోనే ఒకడేమో ఎంసెట్ కోచింగ్ వెళ్ళేవాడు, ఇంకోడేమో ఇంట్లోనే చదువుకునేవాడు. ఈ ఎంసెట్ కోచింగ్ వెళ్ళేవాడికి ఏమో మార్క్స్ తక్కువ వచ్చినాయి, కానీ ఇంట్లో కూర్చొని చదువుకున్నవాడికి ఏమో మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. కానీ ర్యాంక్ ఎవరికి ఎక్కువ వచ్చిందంటే ఆ కోచింగ్ వెళ్ళి చదువుకున్నవాడికి ర్యాంక్ ఎక్కువ వచ్చింది. ఎందుకంటారా? ఆ కోచింగ్ వెళ్ళేవాడికి ఏమో ఇంటర్ లో ఫైనల్ ఎగ్జామ్స్ లో 70% వచ్చింది. ఈ కోచింగ్ వెళ్ళిన వాడికి ఏమో ఇంటర్ లో 60% వచ్చింది. అందుకే వాడికి ఎంసెట్ లో మార్క్స్ ఎక్కువ వచ్చినా ర్యాంక్ మాత్రం తక్కువ వచ్చింది. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మీరు ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ లో ఎంత బాగా అయితే స్కోర్ చేస్తారో రేపు పొద్దున్న ఎంసెట్ రాసాక మీకు అంతే మంచి స్కోర్ వస్తుంది, ర్యాంక్ కూడా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే ప్రతిదీ బట్టి పట్టకుండా మీకు అర్థమయ్యేలా చదువుకోండి. ఎందుకో మీకు కూడా తెలుసు మన ఎంసెట్ పేపర్ అనేది ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో అయితే కౌన్సిలింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఈ వీడియోని అయితే మీ ఇంటర్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి.